అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. శుభవార్త చెప్పింది ఈపీఎఫ్ఓ. వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 15 నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు. వివరాలు తెలుసుకుందాము. పీఎఫ్ ఖాతాదారులందరికీ శుభవార్త వచ్చేసింది. ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచేసింది. ఇది గతంలో ఉండేటువంటి 1 లక్ష రూపాయల నుంచి భారీగా పెంచుతూ 5 లక్షలకైతే పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్ఓ. దీని వలన చాలా మందికి త్వరగా డబ్బులు అందుతాయి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంటూ చెప్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని మంగళవారం నాడు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో కూడా ప్రకటించారు. ఈ విధానం ద్వారా క్లెయిములు త్వరగా పరిష్కారం అయిపోతాయని. ఈపీఎఫ్ఓ క్లెయిముల ఆటో సెటిల్మెంట్ పరిమితిని 5 లక్షలకు పెంచాం. ప్రస్తుత ఆటో క్లెయిములు ఎలాగైతే 3 రోజుల్లో క్లియర్ అవుతున్నాయో 5 లక్షల వరకు క్లెయిములు కూడా అదే విధంగా వేగంగా సెటిల్ అవుతాయని అన్నారు. ఇంతకుముందు కోవిడ్ సమయంలో ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పుడు 1 లక్ష రూపాయల వరకు మాత్రమే ఆటో సెటిల్మెంట్ ఉండేది. ఎక్కువ మొత్తంలో కనుక మీకు ఏదైనా అవసరం ఉండి కావాలి అనుకుంటే మాన్యువల్ ధృవీకరణ కోసం ఆఫీస్కు పంపించి ఎదురు చూడాల్సి వచ్చేది. దీనివల్ల చాలా సమయం పట్టేది. ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా 5 లక్షల వరకు కూడా ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ మార్చి 2025న ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అంతకుముందు మే 2024లో ఈ పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 పెంచారు. దీనివల్ల FY24లో సుమారు 9 మిలియన్ల ఆటో సెటిల్మెంట్ క్లెయిములు ఉండగా FY25లో దాదాపు 20 మిలియన్లకు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో మొదటి 2.5 నెలల్లోనే 76.5 లక్షల క్లెయిములను ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్గా చేసేసింది. ఇది మొత్తం అడ్వాన్స్ క్లెయిముల్లో 70%గా ఉందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పుడు ఈ మార్పుల వల్ల ఈపీఎఫ్ఓ ఆటోమేషన్ మీద దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు సభ్యులకు మరింత మెరుగైన వేగవంతమైన సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ సంస్కరణలు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా సభ్యుల యొక్క ఫిర్యాదులను తగ్గించడంలో కూడా దోహదపడతాయన్నారు. సభ్యులకు జీవన సౌలభ్యాన్ని మరింత పెంచుతుందని అన్నారు. అంటే ఈ మార్పుల వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ త్వరగా జరుగుతుంది. ప్రజల సమస్యలు కూడా తగ్గుతాయి. అత్యవసర సమయాల్లో బయట మీరు డబ్బులు అయితే కనుక తెచ్చుకోకర్లేదు. 5 లక్షల వరకు కూడా ఈపీఎఫ్ఓలోనే ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.